ముఖ్యమంత్రి కేసీఆర్ మోసగాళ్లలోనే మొనగాడైన మోసగాడని కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటూ జానారెడ్డి ఆరోపించారు. బంగారు తెలంగాణలో ఆత్మహత్యల అంటూ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాకంటక పాలన సాగుతోందని బట్టి విమర్శించారు. జన ఆవేదన సమ్మేళనం వేదికగా కాంగ్రెస్ నాయకులు విమర్శలతో కేసీఆర్ పైన ముప్పేట దాడి చేశారు. రైట్, కత్తి వెంకటస్వామి గారు, మీరు జన ఆవేదన సమ్మేళనం పెట్టారు. రకరకాల అందరు నాయకులందరూ కూడా నిన్న ఏంటంటే నవ్వు వస్తుంది మీకు? లేదు సార్, అది కాంగ్రెస్ ఆవేదన సమ్మేళనం అయితే దాన్ని జన ఆవేదన సమ్మేళనం అన్నారు. ఏంది అని నవ్వు వచ్చింది సార్. మాకు తప్పేముంది? అది కాంగ్రెస్ ఆవేదన సమ్మేళనం కాదు. నేను కూడా అదే అడగబోతున్నాను. పార్టీ ఆవేదన సమ్మేళనం నాయకుడు పార్టీలో ఇంత ఆవేదన పెట్టుకొని పార్టీ ఆవేదన సమ్మేళనగా పార్టీలో ఇంత గందరగోళం ఉన్నప్పుడు జన ఆవేదన అనుకుంటున్నారు. జన ఆవేదన సమ్మేళనం ఎలాగా మీరు జనంలోకి తీసుకెళ్తారు అనేది లేదు. పార్టీ అన్న తర్వాత గందరగోళం ఏముంటది? గందరగోళం ఏమున్నది? చాలా స్పష్టంగా ఉన్నది. మా పార్టీకి అధ్యక్షుడు ఉన్నాడు, మా పార్టీ సిస్టమ్ ఉన్నది, అది తరతరాలుగా ఉన్నటువంటి పార్టీ నడుస్తుంది. దాంట్లో గందరగోళం జాతీయ స్థాయిలో నడుస్తుంది, రాష్ట్ర స్థాయిలో ఉన్నారు. ఎందుకు లేరు? వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఏం జరుగుతోంది పార్టీలో? పార్టీకి సంబంధించినటువంటి ఆవేదన అని రాజేష్ అంటున్నాడు. మా ఇంటికి గెలిచి నచ్చగలవాలని అంటుంటాం కదా, ఇంట్లోనే ఇంత పోరు ఉంటే బయట ఎట్లా మీరు? ఒకటండి, ఇప్పుడు మాట్లాడే దగ్గర ఇప్పుడు ఎట్లుంటదంటే, కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రజాస్వామ్య వేదికకు పెట్టింది పేరు. అలా ఎవరీ ఇండివిజువల్ లీడర్ హ్యాస్ హిస్ ఓన్ ఐడెంటిటీ అండ్ ఈ ట్రై ఫర్ ది ప్రూవ్ హిమ్సెల్ఫ్. అది అట్లా జరుగుతూ ఉంటది. మా దగ్గర స్వేచ్ఛ ఎక్కువ. ఆ స్వేచ్ఛలో ప్రజాస్వామ్యం, దేశంలో ప్రజాస్వామ్యానికి ఉపయోగపడితే, ప్రజలకు ఉపయోగపడితే ఉపయోగపడాలి, ఇబ్బందికరంగా మారితే ఉపయోగపడాలి తప్పనిసరిగా. అది ఉపయోగపడాల్సిందే. పార్టీలో ఉన్నటువంటి స్వేచ్ఛ ప్రజానికానికి ఉపయోగపడాలనే కోరుకుందాం. అట్లా ఉపయోగపడేటువంటి దిశగా చర్యలు ఒక్క మాటలో నేను బిగినింగ్ లో చెప్పాను. నేను రకరకాలైనటువంటి అంటే ఇక్కడ ఈ రాష్ట్రం 32 మాసాలు అయింది ఇప్పటికి. ఈ 32 మాసాలలో ఏమేం వాగ్దానాలు టిఆర్ఎస్ చేసింది, దాని ఇంప్లిమెంటేషన్ ఏమొచ్చింది అనేటువంటిది ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే మేము అన్నయ్య కరెక్టా కాదా అనేటువంటిది పెద్దలు, మీడియా, లేకపోతే అందరూ కూడా బేరేజ్ వేసుకోవచ్చు. సో ఆ దిశగా ఇప్పుడు మా నాయకులు చేసినటువంటి విమర్శలలో అంటే నేను లోతుగా వెళ్ళి ఈ పాయింట్ పిన్ పాయింటెడ్ వెళ్తే అది ఒక బాగుండదు. అనేక రకాలండి. ఇది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక ఉద్యమాల బేస్లో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో చూసి కూడా ప్రజలకు నమ్మకం ప్రజాస్వామ్య విలువల మీద స్వేచ్ఛ కోసం కొట్లాడినటువంటి ఈ రాష్ట్రంలో ఇవాళ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ ఎందుకు లేదంటే నేను చెప్పని పూర్తి చెప్పలేను. నేను ఏమంటా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను గతంలో ఇదే అందరం కలిసే పనిచేసాం. కేసీఆర్ గారు, నేను, బాగా మాట్లాడగలను, ఆగు చెప్పండి, మాట్లాడే నువ్వు చెప్పు. ఎంతసేపు చెప్తానే ఉంటావు? నేను చెప్పని టైం లిమిట్ పెట్టమను. నేను టీచర్ నుంచి వచ్చిన, నేను ఎలాబొరేట్ చేయగలను, నేను మాట్లాడి నువ్వు తర్వాత మాట్లాడు, నేను వద్దాను తర్వాత మాట్లాడు. నేనేమంటే ఇద్దరు మాట్లాడా కన్ఫ్యూజన్ అవుతుంది. ఏమన్నా నేనేమంటున్నంటే ఈ రాష్ట్రంలో నేను, కేసీఆర్ గారు, రాకేష్, తర్వాత కోదండరామ్ అందరం కలిసే పనిచేసింది. కోదండరామ్ గారు గతంలో మొన్న ఒక ధర్నా పెట్టుకుంటానంటే కూడా పర్మిషన్ ఇవ్వనటువంటి ప్రజాస్వామ్యం ఇక్కడ విలసిల్లుతున్నది. సో దీన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం తప్పనిసరిగా. సో దాన్ని ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలా. లేకపోతే ఏ పాట అయితే ఈ రాష్ట్రాన్ని ఏ పాట అయితే విమలక్క పాట అయితే రాష్ట్రాన్ని తేవడానికి అక్కడికి వచ్చిందో అదే ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద ట్రీట్ చేయబడ్డది, సీల్ చేయబడ్డది. అదే ఆఫీసు ఏ ఆఫీస్ అయితే వెన్నుదని నిలబడ్డదో
అదే ఆఫీస్ ఇవాళ సీజ్ చేయబడ్డది. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చుతునక. సో ఈ ప్రజాస్వామ్యాన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం, సమాధానం చెప్పాలి. అందరూ కూడా చెప్పేస్తే ఒకేసారి కాంగ్రెస్ విమర్శ గురించి మీరు మాట్లాడినప్పుడు ఒక నిమిషం మాట్లాడతాం. ఒకటే నేను అనేది ఏంటంటే, ఈ రోజు ఒక సమస్య గురించి అందరు నాయకులు మాట్లాడితే అది ప్రజా సమస్య అవుతుంది. కానీ ఒక మీటింగ్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య మాట్లాడిందంటే అది వాళ్ళ యొక్క ఆవేదన సమ్మేళనం తప్పితే ప్రజా ఆవేదన సమ్మేళనం ఎక్కువ అనుకోవచ్చు కదా. ఒకే సమస్య. అదే సార్ నేను అనేది ఏంటంటే, నాయకత్వం తప్పకుండా చాలా మాట్లాడగలుగుతాం. వ్యక్తిగత అభిప్రాయం ఉంటే చెప్పు. నీ పార్టీలో కేసీఆర్ గారికి స్క్రిప్ట్ తప్ప ఇంకొక వర్డ్ దమ్ముందా చెప్పు. చెప్పంటున్నా మా పార్టీలో చెప్తాం. నీ పార్టీలో కేసీఆర్ స్క్రిప్ట్ తప్ప మాట్లాడితే ఎంపీలు మాట్లాడారు, ఎవరు మా పార్టీ నాయకుడు మాట్లాడిందే మా వాయిస్ ఎవరికి పని చేస్తున్నాను నీ నాయకుడు జయపాల్ రెడ్డి దళిత బహుజనుడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి దళిత బహుజనుడా, ఎవరండి ఒకటి చెప్తున్నాం సార్, మా పార్టీలో మా నాయకుడే అంతిమం. మా కేసీఆర్ గారు, మా ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే, లేకపోతే మా పార్టీ అధినేత తప్పకుండా అదే చదువుతాం. మా పార్టీ పాలసీ కావచ్చు, వ్యక్తిగత పాలసీ సమస్య లేదు. మా పార్టీ ఒకటి చెప్తున్నా, మా నాయకుని నమ్ముకొని మేము నడుస్తాం కదా. మీ నాయకుడు అది కదండి. ఇప్పుడు పార్టీల గురించి ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడా లేదా, ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, అధికారం లేని పార్టీ కావచ్చు, ఏ పార్టీలైనా అంతర్గతంగా కుమ్ములాట్లు ఉంటాయి. పార్టీలు కొంతమంది నడుస్తుంటది, కొంతమంది నడవదు. రాకేష్ లాంటి వాడు కూడా ఏదైనా ఒక మంచి పదవి ఇస్తే పాప ఆవేదన అంతా అదే మనం అర్థం చేసుకోవాల్సింది. అదే ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే నాకు బాధాకరం ఏంటంటే, ఒక స్థాయిలో ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండి నాయకుడు తప్పు చేస్తే ప్రశ్నిస్తాం అనట్లా, నాయకుడు ఏది చెప్తే అదే మాట్లాడతానన్న ఆశ్చర్యం ఇది. నాయకుడు తప్పు చేస్తే మేము ప్రశ్నిస్తాం అంటే వేరు, నాయకుడు రైట్ చెప్తున్నాడు అంటే వేరు. నాయకుడు ఏది రాసిస్తున్నాడు, కూడా పక్క బయట వాళ్ళని డీల్ చేయటం వేరు. అసలు ముందు పార్టీలోనే ఆ మాట చెప్తే ఓకే. ఇందాక మీరు ఆ మాట చెప్పలేదు కాబట్టి నేను అడిగా. అంతర్గతంగా ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి చెప్పారు కదా. ఇంకా ఓకే అంటే కనీసం జనం ముందు ఆ మాట అనిపిద్దాం, ఉన్నారా జనం ముందు ఆ మాట అనిపిద్దాం అన్నారు, సంతోషం. ఫస్ట్ పాయింట్. ఇక రెండవది, ఇవాళ తెలంగాణలో సమస్యలు లేవా అంటే బోల్డెన్ ఉంటాయి న్యాచురల్ గానే. ఇందాక ఒకటి చెప్పారు ఆయన, ఇవాళ మొత్తం సమాజంలో అనుకుంటున్నది, తెలంగాణలో రాష్ట్రంలో ప్రజలు అనుకుంటున్నది కానీ, లేకపోతే విశ్లేషకులు కానీ, లేకపోతే ఇతర పార్టీల విమర్శ ఆ స్థాయిలో వీళ్ళు కాంగ్రెస్ చేసిన స్థాయిలో విమర్శ నేను చేయడానికి సిద్ధంగా లేదు, అవసరం లేదు. కానీ చెప్పినవి ఎన్నికల్లో చెప్పిన దానికన్నా 3 రెట్లు ఎక్కువ చెప్పున్నారు అన్నది వాస్తవం. ఫస్ట్ పాయింట్. వీటన్నిటిని అమలు చేయడానికి కావాల్సినటువంటి నిధులు ఉన్నాయా లేదన్నది వాస్తవం. ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్యూర్స్ ఉన్నాయన్నది వాస్తవం. ఈ రోజుకి పూర్తిగా ఉదాహరణకి నేను చెప్తున్నా, ఒక సర్వే చేసాం, దేశం మొత్తంలో ఆదర్శంగా ఒక సర్వే చేసాం, ఒక్క రోజులో సర్వే చేయగలం నిరూపించాం. కానీ సర్వే ఫలితాలు ఏమంది ఎవరికందని అది ఎక్కడన్నా అంటే నన్ను క్వశ్చన్ అడిగినా మధ్యలో అంటే నేను చెప్పాలి కదా. ఫస్ట్ పాయింట్, ఇవాళ ఒక గొప్ప సకల జనుల సర్వే అని ఒక సర్వే చేసాం, మొత్తం ఒక్క రోజులో సర్వే చేసాం, బోల్డ్ అంత డేటా ఉంది. ఆ డేటాని ఎక్కడ వాడుకున్నా ఎవరికి తెలియదు. ప్రమోషన్ 4 రోజులకే ప్రమోషన్ ఉంది. అన్నిటికన్నా బాధాకరం
ఈ రోజు కూడా మాట్లాడితే సరే దళితుని ముఖ్యమంత్రి చేయడం రాజకీయ విమర్శలు బోటలు నేను పక్క పెట్టేస్తే కనీసం ఒక మహిళకి ఒక్క మంత్రి పదవి ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం. స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ తెలంగాణ మాట్లాడుతున్నాం. హైదరాబాద్ ఈ రోజుకి చెంపట్టుకుపోతున్న వాళ్ళు మీరు పోయి చూస్తే కోట్ల మంది కనపడతారు, లక్షల మంది కనపడతారు. అంటే సమస్యలు లేవని చెప్పి మళ్ళీ మనం మోసం చేసుకోవద్దు, మనల్ని మనం మోసం చేసుకోవద్దు. ప్రయత్నం చేస్తున్నాం. ఇవ కాదు ఒక గొప్ప విషయం ఏంటంటే తెలంగాణలో జరిగింది కసరత్తు. ఈ ఉద్యమం కారణంగా అన్ని సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి మేధోవర్గం తయారైంది. ప్రతి ఇష్యూ మీద సమగ్రమైనటువంటి అధ్యయనం చేసిన మేధోవర్గం తయారైంది. కానీ ప్రభుత్వం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. దేన్ని ఉపయోగించుకున్నారు, దేన్ని ఉపయోగించుకోవట్లేదు, ఎన్ని గొంతులు నొక్కేస్తున్నారు, ఇది వేరే చర్చ. ఎన్ని గొంతులు నొక్కేస్తున్నారు వేరే చర్చ. కానీ ప్రతి అంశానికి సంబంధించి లోతైన అధ్యయనం ఇక్కడ జరిగింది. దురదృష్టం ఆంధ్రలో అది కూడా జరగల, ఇప్పుడు దాకా జరగట్ల, ఆ ప్రయత్నం జరగట్లేదు. చెప్తున్నాం సార్, మా నాయకుడు ఏది మాట్లాడితే అదే మా వాయిస్. మా నాయకుడు చెప్పింది మా దాంట్లో ఏది గాని అంతర్గతంగా నిరంతరం చర్చ మేధో మదనం కొనసాగుతూనే ఉంటది. ఒకటి మేము అనేది ఏంటంటే 17 ఏళ్ల నుంచి మేము అదే పార్టీలో ఉన్నాం. లేకపోతే లోక్సత్తా లేకనో లేకపోతే ఇంకో పార్టీ లేకనో మేమైతే డిస్ప్యూట్ కాలే, లేకపోతే ఎక్కడికి పోలేదు. మా నాయకుడి మీద నమ్మకం ఉంది కాబట్టి, మా నాయకుడు మాత్రం నిరంతరం ఏది ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కాబట్టి మేమంతా ఈరోజు 17 years ఒకటే పార్టీలు ఉన్నాం. వేరే వేరే 4-5 పార్టీలకు మారలే. ఏ పార్టీ కనిపిస్తే ఆ పార్టీ జెండా పట్టుకొని ఉరకలే. మేము ఒకటే అంటున్నాం. చాలా మంది ఉన్నారు పోయిన వాళ్ళు వాళ్ళ ఎవరు పార్టీ ఇట్లే ఉంటామని ఉన్నారని చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం. మేము చాలా మంది ఉన్నారు కానీ మీకు డాటా ఇవ్వాల్సిన అవకాశం ఎవరెవరే పార్టీలకు వచ్చారో అందరికి వదిలిపెట్టాను. అంతే కదా. అయితే చెప్తానంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమం దిగయాల్స్తున్నాడు. ఎవరు సార్? ఎవరు మీరా? మీరు దానికి ఉస్మానియా సంబంధం పెడతారు. ఎందుకు ఉస్మానియా బిడ్డలు కాని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఉస్మానియా బిడ్డలు 56లో ఎందుకు కలిపింది కాంగ్రెస్ పార్టీ? సార్ డైవర్ట్ చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఎంత మంది నాయకులు వచ్చి ప్రయత్నం చేసినా, అది దేవేందర్ గౌడ్ కావచ్చు, ఇంద్రారెడ్డి కావచ్చు, లేకపోతే చెన్నారెడ్డి గారు కావచ్చు, ఇంకెవరన్నా చేసినా కానీ అందరి గురించి తెలంగాణ గురించి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఒక బలమైన నాయకత్వం ఉన్నప్పుడు మేము లక్ష్యాన్ని సాధించుకోగలిగినాం, చేరుకోగలిగినాం. ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా లేదు. ఒకటి నెక్స్ట్ వచ్చేసి మేము అనేది ఏంటంటే ఏ పార్టీకైనా కానీ అంతర్గతంగా ఉన్నటువంటి చర్చలు చర్చించుకునే అవకాశం ఉంటుంది. అవకాశం మా దగ్గర ఉంది. నిన్న మీటింగ్ ఏంది చేనేత గురించి, ఒకరిద్దరు కూర్చోలే కదా, 40 మంది ప్రతినిధులతో కూర్చున్నారు. అంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంది మా పార్టీ అనేది ఇది ఒక ఉదాహరణ. కోదండరాం ర్యాలీ గురించి మాట్లాడారు సార్. మేము ఒకటి చెప్తున్నాం, ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ తయారు చేయడానికి దాంట్లో కోదండరాం గారు కావచ్చు, లేకపోతే హరగోపాల్ గారు కావచ్చు, లేకపోతే మన ఎవరు రామయ్య గారు కావచ్చు, ఎమ్మెల్సీ అది మన చుక్క రామయ్య గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా దానిలో మెంబర్గా ఉండి వాళ్ళు ఒక 14 నెలల కిందట సిలబస్ ఇచ్చారు సార్. అది కూడా తీసుకుందాం. సిలబస్ ఇచ్చిన వెంటనే ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి, సిలబస్ ఇయ్యంగానే నోటిఫికేషన్లు పడతాయి. మరి దాన్ని కూడా మేము సిలబస్ లేట్ చేసినాం. సిలబస్ కు 9 నెలలు చెప్పండి. ఒకటి ఏమంటున్నామంటే
రేపు పొద్దుగాల ఏ ర్యాలీ తీసినా లేకపోతే మనం అంటే డైరెక్ట్ పాయింట్కి వచ్చేసింది. పాయింట్కి వస్తున్నాం సార్. ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు అవి కాదు, ఉద్యోగాల కోసం చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అనేది ప్రశ్న అక్కడ. సార్ మీకు దాని గురించి అంటే మనం దానికి ఉద్యోగాల గురించి బుధవారం రోజున అంటే మీరు అడిగినప్పుడు పర్మిషన్ రాకపోతే మీరు ప్రశ్నించండి. మేము కాదంటలేదు. మేము అనేది ఏంటంటే ఏ రోజు కోర్టుకి ఎందుకు సమయం ఉందంటారు, సమయం ఉందంటారు, సమయం ఉందని చెప్పండి. పర్మిషన్ ఇవ్వడానికి సమయం ఉంది, మనం మాట్లాడుకోవడానికి ఎక్కువ సమయం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. తప్పకుండా సంతోషం మిత్రుడా. ఏ పార్టీలో సంతోషం కాదు, ఏ పార్టీలో అయినా ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బలపరచుకోవడం అనేది పార్టీకే ఇంపార్టెంట్. ఇక్కడ అదృష్టమో దురదృష్టమో ఇంకో రకంగా చూసుకున్నా టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ లాంటి బలమైన నాయకత్వం, హరీష్ రావు గారి లాంటి నాయకత్వం ఉన్నది కాబట్టి మిగతా వాళ్ళ ఎక్స్పోజర్ లో కొంత మేరకు జాప్యం జరుగుతుంది, జరగట్లేదు అనేటువంటిది అయితే వాస్తవం. ఏ పార్టీ కాంగ్రెస్ లాంటి అతిస్వేచ్ఛ ఎంత ప్రమాదము, కాంగ్రెస్ లాంటి అతిస్వేచ్ఛ ఎంత ప్రమాదము, కాంగ్రెస్ లాంటి అతిస్వేచ్ఛ అంటే రెండు ఎక్స్ట్రీమిటీస్ అండి. కాంగ్రెస్ లాంటి అతిస్వేచ్ఛ ఎంత ప్రమాదము, టీఆర్ఎస్ లాంటి అసలే కొత్త నాయకులు ఎక్స్పోజ్ చేయడం కూడా అంతే ప్రమాదం. రాకేశ్వర నీ మనసాక్షి తెలీదా, మనసాక్షి తెలుసు కదా. ద్వితీయ శ్రేణి నాయకత్వం, సావరిన్ పవర్ అనేటువంటి మన నాయకుడిని గౌరవించడం ఎంత ఇంపార్టెంట్, ద్వితీయ శ్రేణి నాయకత్వం బలపడడం అంతే ఇంపార్టెంట్, వాళ్ళ ఎక్స్పోజర్ జరగడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది పార్టీకి సుదీర్ఘకాలం మనుగడకి ఏ పార్టీగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి కళ్యాణ్ గారు. చర్చలో పాల్గొన్నందుకు రాకేష్ గారు, కటార్ శ్రీనివాస్ గారు, బ్రహ్మం చౌదరి గారు, అలాగే కత్తి వెంకటస్వామి గారు. ఇది వాళ్ళ చర్చ కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.